అక్షర అత్తారింటికి వెళ్ళిన తర్వాత చెల్లి అనిత ఇంటి బాధ్యత తీసుకుంది. తనకు చదువు అంటే చాలా ఇష్టం. అనిత నాన్నగారికి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. అతను ఏ పని చేయాలని ఉన్నా చేయలేని స్థితిలో ఉన్నారు. అందుకోసం చదువును త్యాగం చేసింది అనిత. తను అమ్మని, నాన్నని, చెల్లిని, తమ్ముడిని చూసుకుంటూ, అన్నీ చక్కబెడుతూ, ఇంటి పని చేసుకుంటూ, బయటి పని చేసుకుంటూ, అక్క బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ఉంది. అమ్మ కూలి పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో అన్నిటికీ సమకూరుస్తూ ఇల్లు గడిచేలా చేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. అనితకు పెళ్లి చేద్దామనే ఆలోచన వచ్చింది. మంచి సంబంధం చూసి రాములు, సావిత్రి దంపతులు అనితకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. రాములు, సావిత్రి దంపతులు ఉన్న ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళని చదివిస్తూ, వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటూ కాలం గడిపేస్తూ ఉన్నారు. అక్షర, అనిత ఇద్దరు వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల వారిద్దరూ చదువును త్యాగం చేశారు. చదువును త్యాగం చేసి ఇంటి బాధ్యత తీసుకున్నారు. ఇంటి పెద్ద లేకపోతే ఇంటి పరిస్థితులు మారిపోతాయి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.